హలో హలో సార్, సురేష్ గారా? చెప్పండి. నమస్తే సార్, నా పేరు పరంధామ్ అండి. రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏదో సైట్ చూస్తున్నారంట కదా? అవునవును. ఓకే. ఇది మనది వెంచర్ డీటెయిల్స్ చెప్తాను. 35 lakhsకి మనం 200 square yards ఇస్తున్నాము. మొత్తం 40 వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో సల్ఫర్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం సార్. సల్ఫర్ ఫ్యూచర్లో మీరు అక్కడ పెట్రోల్ బంక్ కూడా పెట్టుకోవచ్చు పెట్రోల్ బంక్ కూడా పెట్టుకోనా సార్. ఇది మీరు ఈ రోజు బుక్ చేసుకున్నారనుకోండి, స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. చెప్పు ఏందో ఆఫర్ అది? ఒక స్టార్ ఇస్తున్నాం సార్. ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక స్టార్ ఇస్తున్నాం, నక్షత్రం. స్టార్ ఇస్తావా? ఏం చేసుకున్నది? దానికి మీ పిల్లల పేర్లు కానీ లేదంటే మీ పేరు కానీ మీకు నచ్చిన వాళ్ళ పేరు కానీ పెట్టుకోవచ్చు సార్. మీకు అంటే నార్మల్గా మెరిసే నక్షత్రం కావాలా, తోకచుక్క కావాలి సార్? మెరిసేది అయితే మంచిగా ఉంటుంది కదా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎవరి పేరు పెడతారో తెలుసుకోవచ్చా? మా వైఫ్ పేరు మీద పెడదాం అనుకుంటానండి. ఓకే, మెరిసేది. ఓకే, మెరిసేది నక్షత్రం బుక్ చేసి పెట్టండి, పక్క పెట్టండి. హలో సార్ చెప్పండి. ఈ వెంచర్ ఎటికల్ సైడ్, ఇది భువనగిరి సైడా లేకపోతే పటాన్ చెరువు సైడా లేకపోతే ఇంకేటన్నా? ఇది ఇక్కడ కాదు సార్, ఇది ఇంకెక్కడ? చంద్రమండలం మీద. చంద్రమండలమా? చందమామ మీద సార్. అంటే హైదరాబాద్ లో ఉందా? ఏడుంది అది? సార్ ఏం సార్ జోక్ చేస్తున్నారా మీరు? అది జోక్ కదండి. మేము అసలు చంద్రమండలం హైదరాబాద్ లో సైట్ లేకపోతే ఎక్కడ ఉందా? నేను కొత్తగా వింటానా. భూమి మీద కాదు సార్, ఇది చంద్రమండలం మీద, చందమామ మీద. ఓ అక్కన్నా? మరి ఆడికి ఎట్లా పోవాలి నేను? మరి ఆడికి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అక్కడ మీ ఇష్టం సార్, ఫ్లైట్ లో పోవచ్చు, రాకెట్ లో పోవచ్చు. అంటే మన దాని సపరేట్ గా మళ్ళీ ఆడ సైట్ కొని మళ్ళీ సపరేట్ ప్లేన్ కొన నేను మళ్ళీ ఆడికి పోనీకి కాదు సార్. జోక్ చేస్తున్నారా ఏంటి మీరు? ఎవడరా జోక్ చేసేది? ఎవడు? చంద్రమండలం ఏంది, తొక్కచుక్కింది, గాడెవడన జాగ్గుంటారా? ఎంత వాడికి ఎప్పుడు పోవాలి, ఆడికి ఎప్పుడు రావాలి? ఆడ ఎవడరా జోక్ చేసేది? నువ్వు ఆనినా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? హలో సురేష్ గారు, ఇందాక ఫోన్ అది కట్ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఒకప్పుడు మణికొండ, గచ్చిబౌలి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆల్రెడీ రిజిస్ట్రేషన్. చంద్రమండలం ఏందో మన హైదరాబాద్ లో పక్కన ఉంటే కొనేటోని కానీ పైన పోయి ఏడబోను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి సార్. శ్రీనివాస్ సార్ చెప్పారని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాయి. ఏం సార్ మీరు జోక్ చేస్తూ ఉంటారా? అరే నువ్వు పని చేయరు, నువ్వు కొనుక్కో, సపరేట్గా నువ్వు కొనుక్కోవడం. నాకు పాస్పోర్ట్ లేదు సార్. అరే నాకు కూడా లేదురా అయ్యా. ఎంత చంద్రమండలం పోయి జాగ్గుంటారా బాబు? నువ్వే చెప్పు ముచ్చట. సార్ అక్కడ నుంచి భూమిని చూస్తే ఎట్లుంటుందా వ్యూ? ఏం మాట్లాడుతున్నారు? మన ఇద్దరం కలిసి పోదాం పారాబాయ్, ఆడికి ఇద్దరం కలిసి పోదాం. బాగా చూద్దాం పా, మా ఎట్లుంటో తెలియదు. చొక్క అంటూ, మెరిసేది అంటూ, నక్షత్రం అంటూ అక్కడ పోయేవాడన్నా. సార్ మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము, మీరు అబద్ధాలు చెప్పాకండి. మీకు ఏ పాస్పోర్ట్ ఉందంట కదా? నేనేం చేయాలి ఆయన? నేను ఏం చేయను? నేను ఆడిపోయి ఏడేస్తున్నా, ఆడికి పోయి అక్కడికి పోయి నీకు ఎవడిచ్చినా నెంబర్ నీకు అసలుకి? సార్ ఇంకొక 5 ఏళ్ళు పోతే అక్కడ పోవడానికి H1, L1 ఇవన్నీ కూడా అడుగుతారు. ఇప్పుడైతే ఓన్లీ స్టాంపింగ్ మీద వెళ్ళిపోవచ్చు, పాస్పోర్ట్ ఉంది కాబట్టి. మీకు ఏంది అర్థం కాదు మీకు? ఆయన నాకు లేదురా, నీ దయ పెడతా, నీ దండం పెడతా. ఏమో ఎవరురా నాయన, నువ్వు ఎందుకు చంపుతున్నావు అయ్యా ఇది? సార్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి అరే ఇదంతా, అరే నీకు నేను పాపం చేసి నారా నాయన నీకేమన్నా? ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అరే ఏంద్రాబాయ్ ఇది? పొద్దుపొడులు ఫోన్ చేసి చిన్న మండలం పోతావా, తొక్క సుక్క పెట్టుకుంటావా? ఏంద్రా బాబు ఈ ముచ్చట్లని పొద్దుపొడిలి? అరే చెప్పిన కదరా బాబు, నాకు ఇంట్రెస్ట్ ఏదని ఎందుకు సతాయిస్తావురా బాబు నువ్వు? సార్ సురేష్ గారు ఇది వినండి. చెప్పు, నీ బాధ ఏందో చెప్పు. మీ ఫ్రెండ్ నాని ఉన్నాడా? నానా? ఉన్నాడు, ఉన్నాడు కొడుకు. మీకు ప్రాంక్ కాల్ చేయమంటే కాల్ చేశాను సార్. నా పేరు ఆర్జే రాజ్ అండి, రెడ్ FM రేడియో నుంచి. ఎంత పాడుతాను పెట్టించిన నువ్వు పోతా ఢిల్లీ.
చంద్రమండలం అడ్డు ఈ వాటు ఇద్దరా సార్ ఇప్పుడైతే ఆధార్ కార్డు మీద వెళ్ళిపోవచ్చు, నా మాటనండి. అరే సరే అన్న, సరే పోతా అయితే. ఆధార్ నువ్వు ఇచ్చినగానే ఉత్తరాన పోయి చూసి వస్తాను సార్ అయితే. రైట్ సురేష్ భాయ్, థ్యాంక్ యూ. ఓకే రైట్ అన్న, రైట్ అన్న. అయిపోతారు సౌండ్ కే 93.5 FM